రండి ఈరోజు మనం శివుడిలోని ఆ గురువుని ఆయన చెప్పిన కొన్ని కథలదు. శివుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది లయకారుడు, మహాదేవుడు, అంతే కదా. కాని ఆయనలో ఇంకో కోణముంది. ఒక గురువుగా ఆయన స్వరూపం. ఆయన నేర్పే పాఠాలు కాస్త కఠినంగానే ఉంటాయి, కానీ వాటి వెనుక ఉండే జ్ఞానం చాలా లోతైనది. రండి ఈరోజు మనం శివుడిలోని ఆ గురువుని ఆయన చెప్పిన కొన్ని కథల ద్వారా తెలుసుకుందాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఎవ్వరైనా సరే ఎంతో కష్టపడి కఠోరమైన తపస్సు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు అనుకుందాం. అంతా బానే ఉంది. కానీ వాళ్ళకి గర్వం తలకెక్కితే, ఆ ఆధ్యాత్మిక అహంకారం హద్దులు దాటితే అసలు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మనం మొదటి పాఠం. చూడండి, పురాణాల్లోని ఈ కథల్ని మనం కేవలం కల్పనలుగా కొట్టిపారేయలేం. ఎందుకంటే వీటిలో మనుషుల బలహీనతల గురించి, దైవిక జ్ఞానం గురించి ఎన్నో పాఠాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉంటారో వాళ్లకి కనువిప్పు కలిగించడానికి శివుడు ఒక అసాధారణ గురువుగా మారతాడు. వాళ్ల అహంకారాన్ని దించి అసలైన జ్ఞానాన్ని చూపిస్తాడు. సరే, మరి మొదటి పాఠంలోకి వెళ్దాం. అహంకారం ఎంత ప్రమాదకరమో చూద్దాం. ఇక్కడ మనం కొంతమంది ఋషుల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు గొప్ప ఆధ్యాత్మిక సాధన చేశారు, కానీ చివరికి గర్వమనే ఉచ్చులో చిక్కుకుపోయారు. వాళ్ళు సాధించిన తపస్సే వాళ్లకి ఎలా ఎదురు తిరిగిందో చూద్దాం. ఇక్కడ మనం రెండు రకాల గర్వాన్ని చూస్తాం. ఒక పక్క తపస్సు చేసే ఋషులు. వాళ్ళేమనుకున్నారంటే, మా తపస్సుతో మేం గొప్పవాళ్లమైపోయాం, మాకంటే గొప్పవాళ్లు లేరు అని. ఇంకో పక్క కర్మకాండలు, అంటే యజ్ఞాలు చేసే ఋషులు. వీళ్ల నమ్మకం ఏంటంటే, మేం చేసే యజ్ఞాల వల్లే ఈ విశ్వం నడుస్తోంది అని. చూసారా, రెండు గ్రూపుల్లోనూ అహంకారమే. మరి వాళ్ల గర్వాన్ని అణచడానికి శివుడేం చేశాడంటే, రెండు వేర్వేరు రూపాల్లో వచ్చాడు. తపస్సుల దగ్గరికి ఒక సన్యాసి, యతీనాథుడు రూపంలో వెళ్తే, యజ్ఞాలు చేసేవాళ్ల దగ్గరికి ఒక అందమైన యువకుడిగా భిక్షాటనుడి రూపంలో వెళ్లాడు. ఇక ఆ కర్మకాండలు చేసే ఋషులకి కోపం కట్టలు తెంచుకుంది. తమని పరీక్షించడానికి వచ్చాడని తెలియక వాళ్ల యజ్ఞశక్తితో శివుడిపై దాడి చేయడం మొదలుపెట్టారు. ముందుగా యజ్ఞగుండం నుంచి భయంకరమైన పులిని సృష్టించి పంపారు. అది సరిపోలేదని తర్వాత విషం కక్కే పాముని పంపించారు. అది కూడా పనిచేయకపోయేసరికి చివరి అస్త్రంగా అపస్మారుడు అనే ఒక పొట్టి రాక్షసుడిని సృష్టించారు. ఈ రాక్షసుడు అజ్ఞానానికి చిహ్నమన్నమాట. కాని శివుడి ముందు వాళ్ల శక్తులెంత? ఆయనకివన్నీ ఒక ఆటలా అనిపించాయి. వాళ్లు పంపిన భయంకరమైన పులిని ఒక్క దెబ్బతో చంపి దాని చర్మాన్నే తన వస్త్రంగా చుట్టుకున్నాడు. ఆ విషసర్పమా, అది ఆయన మెడలో నగగా మారిపోయింది. ఇక ఆ అజ్ఞాన స్వరూపమైన రాక్షసుని తన పాదం కింద అణిచిపెట్టి దానిపై నిలబడి ఆనంద తాండవం చేశాడు. వాళ్లు వినాశనం కోసం సృష్టిస్తే శివుడు వాటినే తనకు అలంకారాలుగా మార్చుకున్నాడు. ఎంత అద్భుతం కదా. ఇక వాళ్ల గర్వమంతా అణిగిపోయాక శివుడు వాళ్లకి అసలైన జ్ఞానాన్ని బోధించాడు. ఆయన చెప్పిన సత్యం చాలా సింపుల్, కాని చాలా లోతైనది. మీరు ఎంత జ్ఞానం సంపాదించినా భక్తి లేకపోతే అది అహంకారానికే దారితీస్తుంది. మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా వినయం లేకపోతే వాటి వల్ల మోక్షం రాదు అని చెప్పారు. అంటే చేసే పని వెనుక సరైన భావన ఉండాలన్నమాట. సరే, మొదటి పాఠం అహంకారం గురించి. ఇప్పుడు మనం రెండవ పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ సమస్య మనుషుల గర్వం కాదు, అంతకంటే పెద్దది. విశ్వం మొత్తాన్ని కదిలించిన ఒక దైవిక ఉగ్రరూపం. దాన్ని మళ్లీ అదుపులోకి తెచ్చి విశ్వక్రమాన్ని ఎలా పునరుద్ధరించారో చూద్దాం. కథేంటంటే, హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహావతారమెత్తాడు. రాక్షసుని చంపేశాడు, అంతా బాగానే ఉంది. కాని ఆ తరువాత కూడా నరసింహస్వామిలోని ఉగ్రం, ఆ కోపం చల్లారలేదు. ఆయన ప్రళయరుద్రుడిలా మారిపోవడంతో సమస్త విశ్వం గజగజ వణికిపోయింది. దేవతలందరూ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి శివుణ్ణి శరణు వేడుకున్నారు. మరి అంతటి భయంకరమైన ఉగ్రాన్ని ఆపడమెలా? సాధారణ శక్తితో సాధ్యం కాదు కదా. అందుకే శివుడు ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన రూపాన్ని ధరించాడు. అదే శరభ. శరభ అంటే అది పక్షి, సింహం కలగలిపిన ఒక మహాస్వరూపం. దానికి పెద్ద రెక్కలు, ఎన్నో అవయవాలు ఉంటాయి. కేవలం అదుపు తప్పిన శక్తులను అణచివేయడానికే ఈ రూపాన్ని సృష్టిస్తారు. ఇక శరభుడికి నరసింహుడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. చివరికి శరభుడి అపారమైన శక్తి ముందు నరసింహుడి ఉగ్రం శాంతించింది. లోకాలకు మళ్లీ శాంతి లభించింది. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, శక్తి ఎంత గొప్పదైనా, అది దైవికమైనా సరే, దానికి కూడా ఒక హద్దు, ఒక అదుపు ఉండాలి. విశ్వ సమతుల్యత అన్నిటికంటే ముఖ్యం అని శివుడు ఈ రూపంలో చూపించాడు. ఇప్పటిదాకా మనం అహంకారం, శక్తి, క్రోధం లాంటి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మూడో పాఠానికి వద్దాం. ఇది చాలా భిన్నమైనది. ఇక్కడ గొడవల్లేవో, అహంకార ప్రదర్శనలు లేవో. కేవలం ఒక చిన్న బాలుడి స్వచ్ఛమైన, అచంచలమైన భక్తి, ఆ భక్తికి ఉన్న శక్తి గురించి తెలుసుకుందాం. ఈ కథ విశ్వానరుడు అనే ఒక ఋషితో మొదలవుతుంది. ఆయనకి ఒక కోరిక ఉండేది. శివుడిపై అపారమైన భక్తి ఉన్న కొడుకు కావాలని. దానికోసం తపస్సు చేశాడు. శివుడు కరుణించి ఒక కొడుకుని ప్రసాదించాడు. ఆ అబ్బాయి పేరే గృహపతి. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఆ బాలుడి జాతకం చూసిన ఋషులు పిలుగుపాటు వల్ల చిన్న వయసులోనే చనిపోతాడని చెప్పారు. ఇది తెలిసాక గృహపతి భయపడలేదు. బదులుగా శివుడినే పూర్తిగా నమ్ముకుని తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయాడు.
ఇక విధి నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. దేవతల రాజైన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడిపై దాడి చేయడానికి వచ్చాడు. గృహపతి అప్పటికీ ధ్యానంలోనే ఉన్నాడు. కాని అప్పుడు జరిగింది ఒక అద్భుతం. తన భక్తుడిని కాపాడటానికి శివుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమై ఆ వజ్రాయుధాన్ని ఆపేశాడు. చూశారా, స్వచ్ఛమైన భక్తి ముందు విధిరాత కూడా తలవంచింది. సరే, మనం 3 విభిన్నమైన కథలు చూశాం. ఒకటి అహంకారం గురించి, ఇంకొకటి విశ్వ సమతుల్యత గురించి, మూడోది భక్తి గురించి. మరి ఈ కథలన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన సారాంశమేంటి? ఈ పాఠాల అంతిమ ఉద్దేశ్యమేమై ఉంటుంది? ఒకసారి చూద్దామా? మొత్తంగా చూస్తే ఈ కథలు మనకు కొన్ని ముఖ్యమైన సూత్రాలు నేర్పుతున్నాయి. మొదటిది, ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా వినయం చాలా ముఖ్యం. గర్వం పనికిరాదు. రెండోది, మనం చేసే పూజలు, యజ్ఞాల కంటే వాటి వెనుక ఉన్న నిజమైన భక్తికే ఎక్కువ విలువ ఉంటుంది. మూడోది, విశ్వంలో ప్రతిదీ ఒక సమతుల్యతతో నడవాలి. చివరిగా, అన్నింటికన్నా ముఖ్యమైనది, మన విశ్వాసం బలంగా ఉంటే దైవిక రక్షణ మనకు ఎప్పుడూ ఉంటుంది. సో ఈ కథలన్నీ మనకు ఒకటి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. శివుడు గురువుగా ఏం చేస్తాడంటే మనలోని అహంకారాన్ని పగలగొట్టి స్వచ్ఛమైన భక్తిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని అహంకారం నుంచి ఆత్మవైపుకు నడిపించే ఒక మార్గదర్శి అన్నమాట. చివరగా ఒక్క ప్రశ్న. ఈ పురాణ కథలన్నీ మనకు పాఠాలు అయితే మరి వీటికి అసలైన పరీక్ష ఎక్కడుంటుంది? బహుశా మన నిజ జీవితంలోనేనేమో. ఈ పాఠాల్ని మనం మన జీవితానికి ఎలా అన్వయించుకుంటామనేదే అసలైన పరీక్ష. దీని గురించి ఆలోచించండి. శివోహం.